మా ఊరు విజయవాడ. మేము కొత్తగా వేరే ఇంటికి మారాము. ఆ ఇంటి చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది. ఒక నెల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ నాకు మా ఇంటి ముందర ఉన్న ఇల్లు చాలా భయంకరంగా అనిపించింది. ఆ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోకి 2 బ్యాచులర్స్ వచ్చారు. ఆ 2 బ్యాచులర్స్ 2 రోజులకే ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకని నాకు ఆలోచన వచ్చి నేను ఓనర్ని అడిగాను. ఓనర్ ఏమన్నారంటే వాళ్ళకి ఇంట్లో సామాన్లు పడిపోవడం, రాత్రిపూట డిస్టర్బెన్స్ అవ్వడం, ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దాలు రావడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయి. వాళ్ళు ఎంతలా భయపడ్డారు అంటే వాళ్ళు సామాన్లు కూడా తిరిగి తీసుకోలేనంత భయపడ్డారు. ఓనరే లోపల ఉన్న వస్తువులన్నీ బయట పెట్టిన తరువాత ఆ బ్యాచులర్స్ వచ్చి తీసుకెళ్లారు. ఆ విషయం నేను తెలుసుకుని చాలా భయపడ్డాను. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోకి క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ మీరు నమ్మరు, ఆ ఫ్యామిలీతో ఉన్న చిన్న కొడుకుకి 2 రోజుల్లోనే చేతికి ఫ్రాక్చర్ జరిగింది. ఆ ఫ్రాక్చర్ ఎలా అయ్యింది అని నేను అడిగితే అబ్బాయి సడన్ గా ఇంట్లో కాళ్లకు ఏదో తగిలి కింద పడిపోయాడంట. అలా కింద పడిపోవడం వల్ల చేతికి ఫ్రాక్చర్ జరిగింది. ఈ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవారు. ఈ ఇంటికి వచ్చిన తరువాత ఇలాంటి సంఘటనలు జరగడంతో 1 నెల కాకముందే ఆ రూమ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. క్రిస్టియన్ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి రావడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. ఆ 2 నెలల వరకు టూలెట్ అని బోర్డు పెట్టారు. ఆ సమయంలో మా అక్క మా ఇంటికి వచ్చింది. మా అక్క వచ్చిన ఆ రోజు రాత్రి మా అక్కకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఏం కనిపించిందంటే ఎవరో ఒక బ్లాక్ కలర్ నీడ, రెడ్ కలర్ కళ్ళు ఈమెను అడుగుతుంది, నువ్వు అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఏం పని? నేను మీ ఇంటి ముందు ఉంటున్నాను. నా 2 కోడళ్ళు నాకు తిండి పెట్టకుండా చంపేశారు. నేను ఆకలితో చనిపోయాను. నాకు ఎవరూ తినడానికి తిండి పెట్టట్లేదు. నేను మీ ఇంట్లోనే ఎవరినో ఒకరిని నాతో పాటు తీసుకెళ్తాను. నేను డైరెక్ట్గా మీ హాల్ రూమ్ నుంచి వెళ్తుండగా మీ ఇంట్లో ఉన్న గుడి హాల్లో ఉండగా నేను ప్రవేశించలేకపోయాను. కానీ మీ బెడ్రూమ్లో ఉన్న చిన్న కిటికీ నుంచి నేను చాలా సులభంగా మీ ఇంట్లోకి రాగలను అని మా అక్కని భయపెట్టింది. భయపెట్టిన తరువాత రోజు ఉదయం మేమంతా కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మా అక్క జరిగిన విషయం మొత్తం క్లియర్గా చెప్పింది. అప్పటి నుంచి మా మైండ్లో కొంచెం భయం పెరిగింది. మా అక్క జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా ఇంటి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ముందర ఇంటి ఓనర్ మా ఇంటికి వచ్చారు. నేను మా అమ్మ వెళ్ళి ఓనర్ని గట్టిగా నిలదీసి అడిగాము, అసలు ఏం జరిగింది ఈ ఇంటిలో? నిజం చెప్పండి, మాకు ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు ఓనర్ చెప్పిన విషయం విని మేమంతా చాలా షాక్ అయ్యాము. ఓనర్ ఏమన్నారంటే, అమ్మ 10 సంవత్సరాల ముందు ఇక్కడ 2 కోడళ్ళు ఉండేవారు. వాళ్ళు వాళ్ళ అవ్వని తాతని అస్సలు చూసుకునేవారు కాదు. ఆ ముసలి వారికి కనీసం భోజనం కూడా పెట్టేవారు కాదు. ఇలానే కొన్ని రోజుల వరకు ముసలివారికి భోజనం పెట్టకుండా మొదట తాత చనిపోయాడు అనే బాధతో ఆ అవ్వ కూడా చనిపోయింది. ఆ తర్వాత నుంచి ఆ ఇంటికి ఎవరు వచ్చినా 2 నెలల కంటే ఎక్కువ ఉండేవారు కాదు. మా అక్కకి దెయ్యం ఒక మాట చెప్పింది, మీ ఇంట్లో నుంచి ఎవరినైనా నాతో పాటు తీసుకుని వెళ్తాను అని భయపెట్టింది. ఒకరోజు నేను మా అమ్మ రాత్రి నిద్రపోతూ ఉండగా మా అమ్మ సడన్ గా నీళ్ల కోసం నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళిన తరువాత అక్కడ ఒక నీడ ఎరుపు రంగు కళ్ళతో పాడైపోయిన అన్నం తినడాన్ని చూసి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి మా అమ్మలోకి తరచుగా ఆత్మ ప్రవేశిస్తూ ఉంది. ఒకరోజు ఆ ఆత్మ మా అమ్మ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నాకు ఉన్న 2 అన్నలు మా అమ్మను పట్టుకున్నా కానీ మమ్మల్ని తోసుకుంటూ మిద్దిపైకి ఎక్కి నేను ఇక్కడి నుండి దూకేస్తాను అని చెప్పి భయపెట్టింది. కానీ మా అన్నలు నేను అందరం కలిసి మా అమ్మను కిందకు తీసుకుని వెళ్ళాము. మరుసటి రోజు విజయవాడలో ఉన్న మసీద్ దగ్గరకు తీసుకెళ్లి తాయిత్తు కట్టించుకుని వచ్చాము. అప్పటి నుంచి మా అమ్మ బాగుంది. అప్పటి నుంచి మేము రాత్రిపూట పడుకోవాలన్నా, ఒంటరిగా ఉండాలి అన్నా చాలా భయం వేసేది. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోకి ఒక బెంగాలీ ఫ్యామిలీ వచ్చింది. బెంగాలీ ఫ్యామిలీ వచ్చిన 5 రోజులకే వాళ్ళ ఇంట్లో సామాన్లు పడిపోవడం,
రాత్రి నిద్రపోతూ ఉంటే వీళ్ళ మధ్యలో ఆ ఆత్మ వచ్చి నిద్రపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ జరుగుతూ ఉండేవి. రాత్రి 12 గంటల సమయంలో అరవడం, ఏడవడం చూసి మేము చాలా భయంతో ఉండేవాళ్ళం. కానీ ఆశ్చర్యం ఏమంటే ఆ బెంగాలీ ఫ్యామిలీ మాత్రం ఆ ఇంటిని అస్సలు వదిలిపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్కి హిందీ, బెంగాలీ లైట్ గా మాట్లాడుతుంది. ఆమె దగ్గర నుండి ఆ బెంగాలీ ఫ్యామిలీని ఏమి జరుగుతుంది అని అడిగిపిస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇలా కొత్తగా వచ్చినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఒక బెడ్రూమ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ గదిలో ఎవరిని ఆ ఆత్మ నిద్రపోనిచ్చేది కాదు. అప్పుడు బెంగాలీ ఫ్యామిలీ ఏం చేశారంటే ఆ రూమ్ ని ఆ దెయ్యానికే వదిలేశారు. వదిలేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో కొన్ని హర్రర్ ఇన్సిడెంట్స్ తగ్గాయి. వీళ్ళతో ఆ ఆత్మ ఇండైరెక్ట్ గా ఇలా అన్నం కావాలి అని వంటగదిలో సామాన్లు కింద పడేసేది. అప్పుడు ఈ బెంగాలీ ఫ్యామిలీ ప్రతిరోజు అర్ధరాత్రి నిద్ర లేచి వంట చేసి ఆత్మ ముందు పెట్టేవారు. వాళ్ళు ఆఖరికి ఆ దెయ్యాన్ని బంధించి ఇంటి ముందు పూడ్చిపెట్టారు. కానీ అది ఫెయిల్ అయింది. ఇలా అయితే మంచిది కాదని చెప్పి వీళ్ళు ఆత్మ చెప్పింది విని అంగీకరించారు. వాళ్ళు ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు అన్నం చేసి పెట్టేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.